మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. అయితే వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతులే అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోల్ 2017 నుంచి 18 నుంచి యువతులు అధిగమించారు. యువకుల జీఈఆర్ 28.4% ఉండగా యువతుల జీఈఆర్ 28.5%గా నమోదైంది. 2017 నుంచి 22 మధ్య 5 ఏళ్లలో ఉన్నత విద్యారంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సామఖ్య డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక 2024 వెల్లడించింది. సిఐఐ డెలాయిట్ సంయుక్తంగా 2017 నుంచి 22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యారంగం తీరుతెన్నులను విశ్లేషించాయి. దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017 నుంచి 18లో జీఈఆర్ 24.6% ఉండగా 2021 నుంచి 22 నాటికి 28.4%కి పెరగడం విశేషం. ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్ 2017 నుంచి 18లో 25.6% ఉండగా 2021 నుంచి 22 నాటికి 28.5%కి పెరిగింది. ఉన్నత విద్యా సంస్థ యువకుల జీఈఆర్ 2017 నుంచి 18లో 24.6% ఉండగా 2021 నుంచి 22 నాటికి 28.4%కి చేరింది. ఈ 5 ఏళ్లలోనూ యువతుల జీఈఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017 నుంచి 18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా 2021 నుంచి 22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017 నుంచి 18లో దేశంలో మొత్తం 161,412 మంది పిహెచ్డి కోర్సుల్లో చేరారు. 2021 నుంచి 22లో ఏకంగా 2,12,522 మంది పిహెచ్డి కోసం ఎన్రోల్ చేసుకోవడం విశేషం. పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సులో 2017 నుంచి 18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా 2021 నుంచి 22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2017 నుంచి 18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా 2021-22 విద్యా సంవత్సరంలో 3.7 కోట్ల మంది ప్రవేశం పొందారు.